మనకు కూడా ట్రస్ట్ ఉండదు. ఒక 1% నిజంగానే నమ్మితే వర్కౌట్ అవుద్దా అని ఉండదు. అవుతుంది. బట్ అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నమ్ముతాం. Yes. మనకి అలాంటి ఇంకా మన బేరబుల్ కాదు అని. ఎస్ ఎప్పుడు కూడా ఇప్పుడు చూడండి చాలా మంది లాస్ట్ స్టేజ్ క్యాన్సర్ అలాంటిది అయ్యేంత వరకు నమ్మరు. దాట్స్ వై ఐ సే డోంట్ వెయిట్ ఫర్ దాట్ మూమెంట్ టు ట్రస్ట్ గాడ్. నేను కూడా ముందు నమ్మేవాడిని కాదు. వెన్ ఐ నేను ఫేస్ చేసినప్పుడు రియలైజ్ అయినప్పుడు ఓకే ఆ టైంలో నువ్వు పూర్తిగా నమ్మాలి. పూర్తిగా నమ్మితే జరుగుతుంది. మీరు ఏమి ఇన్హిబిషన్స్ లేకుండా ఒక క్లిఫ్ టాప్ నుంచి జంప్ ఎలా చేయాలి? ఈదర్ గాడ్ విల్ హోల్డ్ యూ ఆర్ హీ విల్ టీచ్ యూ టు ఫ్లై, బట్ యూ విల్ నాట్ ఫాల్ డౌన్ 110%. బట్ అంత నమ్మకం, అంత ఒక స్థైర్యం, కామ్నెస్ ఉంటే ఈ యాంగ్జైటీ డిజార్డర్లు, ఈ డిప్రెషన్లు ఏమి రావు. ఈవెన్ మన డిఫికల్టీ కమ్స్, ఇప్పుడు డివోర్స్ సిచ్యువేషన్ వచ్చేటప్పుడు కూడా చాలా మంది బట్ గాడ్ అది కూడా ఉంది మళ్ళీ అందిట్లో. దేవుడు డివోర్స్ చేయించారంట, దేవుడు పెళ్ళిళ్ళు మాత్రం చేపిస్తారంట అని చెప్తారు. ఇప్పుడు హౌ డు యూ అంటే put this properly in the religious perspective? Normally that's what people say kada, parents, older generation, society, what they tell is God got us married and divorce is not God's will. Then dying in your spouse's hand is God's will, or dying in an unhappy marriage is God's will. First of all, God ala cheppadaniki velte God's will, yes, God made marriage, God created love, everything is yes, but how genuinely ipudu love, ipudu I read one statement recently which says so many relationships are running on money in the name of love. The factor for which the reason ఒక మ్యారేజ్ బాలేకపోయినా వైఫ్ హస్బెండ్ వైఫ్ తో డబ్బుల కోసమో పేరు కోసమో దేనికోసమో ఉన్నారు, కానీ బయట చెప్పుకోవడం మాత్రం ప్రేమ. ప్రేమ చాలా ప్రేమలో ఉన్నారు. ప్రేమ కాదు, వాట్ ఈస్ రన్నింగ్ ద ఫ్యూయల్ టు ద రిలేషన్షిప్ ఇస్ మనీ ఆర్ ఫేమ్ ఆర్ షో ఆఫ్, బట్ యు హావ్ లేబుల్డ్ ఇట్ యాజ్ లవ్ అండ్ పీపుల్ ఆర్ క్లాపింగ్ హ్యాండ్స్, ఓ ఇట్స్ లవ్. But if you love for the way that love is, okay, marriage, what is marriage? Marriage that God made marriage is when you are sincere, when you are married on true basis. ఇప్పుడు మన చర్చ్ లో ఎలా అంటే ఐ డు అని మాట ఇస్తాం, అందుట్లో ప్రతి మాటకి ఒక విలువ ఉంది. అక్కడే వెళ్ళి ఎందుకు మాట ఇస్తారు? దేవుడిని సాక్షిగా పెట్టి ఇచ్చే మాటలు అవి. ఏదో ఫోటో తీసుకుంటున్నారు, వీడియో తీసుకుంటున్నారు, ఐ డు అని చెప్పడం కాదు. సో ఆ మూడు చర్చ్లో కూడా డివోర్స్ అనేది ఎప్పుడు అప్రూవ్ అవుతుందంటే ఆ చెప్పిన ఐడూస్లో ఏది ఒక్కటి కూడా నిజంగా చెప్పలేదు. మా ఇంట్లో చేయననుంది కానీ నోరులో ఐడునే చెప్పాలి కాబట్టి ఐడు అని చెప్పారు. ఎవ్వరు ఆల్టర్లో వెళ్ళి ఐ వోంట్ అని చెప్పలేదు కదా ఇప్పుడు దాకా.